72వ అధ్యాయం. దభ్రుని ముక్తి. శ్రీ అగస్త్యుడు ఇలా తనకు కర్తవ్య ప్రబోధం చేస్తున్న భర్తని గురించి శ్వేతవన నాయిక, అపూర్వమైన ఈ ప్రబోధం నాకు ఇప్పుడు ఎందుకు చేస్తున్నావు? శీఘ్రంగా నాకు కర్తవ్యమైనదాన్ని తెలియపరచు. నేను పాటించలేకుంటే పగిలిన కొండవలే నన్ను త్యజించు అంటూ అద్భుతంగా తన అనుకూలతను ప్రదర్శించింది. దభ్రుడు ఆమె భుజాలపై చేయి వేసి వీరమహేశ్వరుని సంకల్పాలను చివని వేశాడు. ఆ మాటలా వజ్రపాతాలు. కానీ ఆమె మేరు వలె కదలక, ఎటువంటి భావాన్ని వ్యక్తపరచక నిర్వికారంగా ఉండి, పిల్లవాడిని తీసుకుని రండి అంది. పిల్లవాడు శ్రీపతి అప్పుడు వీధిబడిలో గురువు వద్ద చదువుకుంటున్నాడు. గురువు చెప్పిన శివస్తోత్రాలను వల్లెవేస్తున్నాడు. దభ్రుడు అదే సమయంలో అక్కడికి చేరుకున్నాడు. అతని చూసి గురువు పిల్లవాడిని ప్రేరేపించగా, అతడు శివుడు ఒక్కడే ఉపాసించదగిన వాడు, శివభక్తులు ఆరాధనీయులు, వారిని సేవిస్తే శివానుగ్రహం కలుగును అని బిగ్గరగా పలికాడు. దభ్రుడు ఉపాధ్యాయుని అనుమతితో శ్రీపతిని తనతో తీసుకుని వెళ్ళటకు అనుమతి కోరాడు. అధ్యాపకుడు అనుమతించగా శ్రీపతి అతని పాద నమస్కారం చేశాడు. గురువు అతని లేవనెత్తి శ్రమను ముద్దు పెట్టుకొని, నీకు పార్వతీవల్లభుని అనుగ్రహం లభిస్తుంది, తండ్రి మాట ఆచరించు అని ఆశీర్వదించి పంపాడు. అలా వచ్చిన కుమారుని ముద్దు పెట్టుకోబోయి మరలా ఎంగిలవుతుందేమో అన్న బెంగతో దభ్రుడు ఆ కోరికను అణుచుకున్నాడు. బిడ్డను తల్లికి అప్పగించి పని కానియమన్నాడు. తల్లి సుగంధ తైలాలతో అతని తలంటి నిలువెచ్చని నీటితో కడిగి తుడుస్తూ తన వడిలో పడుకోబెట్టుకోగా బాలు నిద్రలోకి జారుకున్నాడు. అప్పుడు ఏమాత్రం చలించిన మనసుతో భర్తని పిలిచింది. అతడు పదునైన కత్తిని తెచ్చి శరీరమంతటా భస్మంతో అలంకరింపబడిన బాలుని గట్టిగా ఒడిచిపట్టుకొని, ఓ సాధ్వి, మహాభిక్షువగు శంకరుని కొరకైన ఈ భిక్షను బాష్పదూషం కానియవద్దు అని హెచ్చరించాడు. ఆమె శంభుని స్మరించుకొని దృఢచిత్తయ్యి తొండకుండను చూసి దభ్రుడు దక్షిణ దిక్కుగా కూర్చొని నిగనిగలాడే ఖడ్గా ఊతున్న బాలుని కంఠంపై వేయగా, శివశివ, అది తెగి బంతివలే దొల్లి కొంత దూరంగా పడింది. తరువాత తండ్రి అతని కాళ్ళు చేతులను విడివిడిగా నరికి శుభ్రం చేసి నజ్జు చేయబడిన మాంసాన్ని భార్యకు అందించాడు. శిరస్సును చంద్రనాయక తీసి వేరే చోటికి తీసుకుని వెళ్ళింది. భార్య శ్వేతవన నాయక ఆ మాంసాన్ని మిరియాలు, జీలకర్ర మొదలైన వాటితో కరివేపాకు చేర్చి నేతితో తాళింపు పెట్టి సైంధవలవణం, ఏలక పొడి, ఇంగువ, లవంగాలు మొదలైన దినుసులతో చక్కగా పచనం చేసింది. వంట పూర్తి అయిందని, యోగిని తీసుకురావాల్సిందని భర్తను పంపి ఇల్లు శుభ్రపరిచి ముగ్గులు పెట్టింది. దభ్రభక్తుడు ఆలయాన్ని చేరి ఎప్పటి వలె పొన్నచెట్టు నీళ్ళలో కూర్చొని జపం చేసుకుంటున్న మహేశ్వరునితో, స్వామి, తమ కొరకు హవిస్సు సిద్ధమైంది, ఇక జాగు చేయకి వచ్చి భోజనం చేయవలసింది అన్నాడు. మహేశ్వర రూపి హరుడు లేచి కాళ్ళకు అలంకరించుకున్న మణిమయ నూపురాలు గల్లుగలను మోగుతూ శబ్దబ్రహ్మ సాక్షాత్కారాన్ని ఆవిష్కరించగా, శరీరమంతా తెల్లని భస్మాన్ని పూసుకొని ఒక చేతిలో తెల్లని భిక్షాపాత్రను మరొక చేతిలో టమరుకను పట్టుకొని దానిని దిక్కులు పిక్కటిల్లేలా వాయిస్తూ కపాల మాలికలతో దగ్గరగా కట్టబడిన జటాజూటంతో ఎర్రని కళ్ళతో ముల్లోక భయంకరంగా ఔపిస్తూ దభ్రభక్తుని చేతి ఆసరాతో అతని ఇంటికి చేరుకున్నాడు. కుహనా భైరవుని పాదాలను ఒక బంగారు పాత్రలో ఉంచి కడిగి దంపతులు ఆ పాదోదకాన్ని శిరమం చల్లుకొని ధన్య చెందినట్లు భావించారు. తడిని పూర్తిగా ఒత్తి గంధమలిన బంగారు పూలతో ఆ పాదాలను పూజించి అతడి ప్రదర్శన చేసి నమస్కరించారు. తరువాత అతనిని భోజనాలయంలో బంగారు పీట మీద కూర్చోబెట్టి అప్పుడే కోసిన 2 పెద్దవి అగ్రమున్నవి అరిటాకుని నీళ్లు చల్లి తుడిచి అతని ముందు ఉంచారు. తమ బిడ్డ మాంసమును వండి సిద్ధం చేసిన దానిని పాత్రలో సర్ది అతని ఆకులో ఉంచింది సాధ్వి. సెగలుగక్కే పొడవైన మెతుకులతో విస్తుని వెలిగించే తెల్లటి అన్నాన్ని సమృద్ధిగా వడ్డించి పుష్కలంగా నేతితో అభికారం చేసింది. దభ్రుడు నీళ్లు నింపిన బంగారు చెంబును అందించాడు. మహేశ్వరుడు తల పంగిస్తూ, నాకు అత్యంత ప్రీతికరమైన శిరోభాగం కనిపించదేమిటి? కొంపదీసి వండలేదా ఏమి అని చిరాగ్గా చూస్తూ అన్నాడు.
దంపతులు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. చేటి చందన చెంగుమని అక్కడ ప్రత్యక్షమైంది. ఆ ప్రశ్న వస్తున్న ఊహించే నేను ముందుగానే వండి ఉంచాను అని శిరోభాగం ఉన్న పాత్రను అతి విస్తరిలో ఉంచింది. గుండెలు కూటబడ్డాయి దంపతులకు. స్వామి, మీ అభీష్టం మేరకు అన్నీ అమర్చామని అనుకుంటున్నాం. పదార్థాలు చల్లారిపోయి రుచి పోకముందే దయచేసి భుజించండి అన్నారు. అతడు కోరగా చూస్తూ, నన్నేం తొందర పెట్టక్కర్లేదు. నా నియమాలలో ఇంకొకటి ఉంది. నేను ఎక్కడా ఒంటరిగా భోజనం చెయ్యను. ఇంకొకరు ఎవరైనా అభ్యాగత దొరుకుతాడేమో తీసుకుని రండి అన్నాడు. దభ్రుడు ఎంత వెదిగినా దొరకక వెనుతిరిగి వచ్చి, స్వామి, పదార్థాల రుచిని కోల్పోకముందు ఆరగించండి అన్నాడు. అంటే నీ పని అయిపోవడమే నీ ముఖ్యం అన్నమాట. పోనీ నీవే వచ్చి పక్కన కూర్చుని భోజనం చేయరాదు అన్నాడు భైరవుడు. దభ్రుడు, అయ్యా, అతిథి తినదే భోజనం చేయరాదు అనే నియమం నాకు ఉంది. అయినా రాతి గుండె గలవాని వెళ్ళే కూర్చొని తినమంటావా? అలాగే తింటాను అని యోగి పక్కన కూర్చున్నాడు. ఇంతలో ఏదో గుర్తు వచ్చిందల్లా భైరవుడు, అన్నట్లు నీకు శ్రీపతి అనే కుమారుడు ఉండాలేమో, కనిపించడే? పుత్రులు లేని వారింట భోజనం నాకు విషం. బిడ్డకు ముందు బువ్వ తినిపించకుండానే పంక్తిలో కూర్చున్నావా? తన విస్తల్లో కలబడి ఆహారాన్ని లావుకొని తినే బిడ్డను చూసి ఏ తల్లిదండ్రులు ఆనందించరు? ఓ గృహలక్ష్మి, నీకైనా హృదయం లేకపోయిందా అన్నాడు. దక్షుడు ఏమాత్రం రోషపడక, అయ్యా, వాడు వట్టి తుంటరి, ఎప్పుడూ ఆటలు రంది, అలా పోయి ఉంటాడు అన్నాడు. దానికేమి, అలా వెళ్ళి పిలుచుకుని రావమ్మా అన్నపూర్ణాదేవి అని యోగి శ్వేతవన్నాయకులను ఆదేశించగా ఆమె నిశ్చేష్ట అయింది. దభ్రుడు కొంత ధైర్యాన్ని కూడదీసుకొని, స్వామి, మీరు కోరిన విధంగా ఆమె తన సొంత బిడ్డను ముక్కువత్సలాన్ని వాళ్ళ చేతులాల నరికి వండి మీకు వడ్డించింది కదా, ఇప్పుడు అతన్నే పిలుచుకొని రమ్మంటారు. ఆమెకు మతి అనేది ఉండాలా వద్దా అన్నాడు. భైరవుడు, ఓహో అలాగా, మరే ఇప్పుడు గుర్తుకొస్తోంది. అయితేనేమి, తల్లి పిలుపుకు పలకని పిల్లలు ఉంటారా ఎక్కడన్నా? వెళ్ళి పిలు అన్నాడు. దభ్రుడు ఆమెకేసి దృష్టి సారించాడు. ఆ చూపును అర్థం చేసుకున్న ఆమె వాకిట్లోకి వెళ్ళి గుండె దిటో చేసుకొని, నాయనా శ్రీపతి, ఎక్కడ ఉన్నావురా కన్నా? ఒక్కసారి రావా, నన్ను కన్నతండ్రి అని పిచ్చిదాని వలె బావురమంటూ కేకలు పెట్టింది. పిలిచి స్పృహ కోల్పోనంతలో అత్యంత సుపరిచితమై హృదయ వీణాతంత్రులపై అనురాగాలను కురిపించే పిలుపు మనసును కర్పూరహారతి చేసి దేహాన్ని మరిపింపజేసే అమృతమయమైన పిలుపు అమ్మా అని వినిపించింది. అందుకేనా ఆదిశక్తి ముల్లోకాల చేత అమ్మా అని కోరి పిలిపించుకునేది? మాతృమూర్తి నమ్మలేకపోయింది ఆ పిలుపుకి. ఎవరా అని చూసేలోపునే ఆమె కడుపు పంట శ్రీపతి వచ్చి ఆమెను గట్టిగా వాటేసుకున్నాడు. ఆమె మరీ నిశ్చేష్టాలైంది ఆ సంఘటనకు. హృదయం ఉప్పొంగిపోగా అతడి శిరస్సును బుగ్గలను ఒకటేమి ఒళ్లంతా ముద్దలతో ముంచెత్తింది. ఒక్క నిమిషం ఆగింది. ఇదేమిటి, బిడ్డ ఒళ్లంతా తెల్ల ఆవాలు, జీలకర్ర, మిరియాలు, అల్లం మొదలైన సుగంధ ద్రవ్యాలను దంచిన ముద్దను, ఆవునేతో వేయించిన కమ్మని పరిమళాలు తడివి ఒళ్లంతా వాసన చూసింది. అమ్మా, ఇందాక నాకు తలంటి నీ ఒళ్ళో పడుకోబెట్టుకున్నావు, తర్వాత ఏమైంది అని ముద్దు మాటలతో శ్రీపతి అమాయకంగా అడిగాడు. ఏమీ అవలేదు నా పిచ్చి తండ్రి అని కన్నీరు మున్నీరైంది పతివ్రత. ఈ హడావుడికి అక్కడి వచ్చిన దభ్రుడు, చందన నాయిక అవాకే నిలబడిపోయినారు. లోపలి పరిగెత్తి చూస్తూ భైరవుడు వడ్డించిన విస్తళ్ళు అన్నీ అదృశ్యం. భగవంతుడా, అతిథిని సంతృప్తిపరచకుండా మేము ఎప్పుడూ పంపలేదు. ఇన్నాళ్లకు ఇదే అంతరాయం కలగటం అని విలపించారు. అప్పుడు దయానిధి సర్వభక్షకుడైన హరుడు అగజానాయకితో ప్రత్యక్షమైనాడు. హరహర మహాదేవ, కృపానిధానం, మా తప్పులను శైరింపు, మా వంక చూడవా దేవా అని పుణ్యమూర్తులు ప్రార్థించారు. కృపాసాగరుడు ఆ కుటుంబాన్ని, దాసి చందలను, పుత్ర మిత్ర కళత్ర బంధు సామంత వర్గంతో పాటు పరంజ్యోతి దభ్రునికి సారూప్య ముక్తిని ఇచ్చి కైలాసాన్ని కొనిపోయినాడు.